ఎల్లిపాయ కర్రీ వండానండి. నిన్న ఒక వీడియో పెట్టాను. ఇది షార్ట్ వీడియో కాబట్టి ఇలా 2 పిట్ల కింద వీడియో కింద పెడుతున్నమాట. ఇది షార్ట్ అంటే మనకు ఫుల్గా అంత రాదు కదా, అందుకని అలా 2 పిట్ల కింద పెడుతున్నాను. ఇలా నేను ఈ రెండిట్లు ఎల్లుల్లిపాయ చిన్నొడియాల కాంబినేషన్లో పిండొడియాలు ఈ రెండిట్ల కాంబినేషన్లో పెట్టాను. విడిగా అయితే పిల్లలు తింటారు కదా ఉత్తి ఎల్లుల్లిపాయ అయితే. మనకి ఎల్లుల్లిపాయలు చక్క పొట్టు తీసేసుకుని కొద్దిగా కారం, సాల్టు, జీలకర్ర వేసుకుని రోట్లో దంచుకుని కొద్దిగా అన్నంలో వేసుకుని మనం పల్లి ఆయిల్ వేసి తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి మధ్య మధ్యలో ఇలాంటివి పెడితే వాతం కూడా ఉండదు, హార్ట్కి కూడా చాలా మంచిది. మనం విడిగా ఎల్లుల్లిపాయ తినాలన్నా కూడా తినాం కాబట్టి ఇలా ఎట్లన్నా కలిపి కాంబినేషన్లో పెట్టచ్చు పిల్లలకి. నేనైతే మా పిల్లలకి అలా మధ్య మధ్యలో అలా పెడతానమాట, మంచిదని. ఇలా ట్రై చేయండి. ఎల్లుల్లిపాయ అయితే చాలా మంచిది. నేను ఒక 30 పైనే ఉంటాయి ఎల్లుల్లిపాయలు, అన్నీ పొట్టు తీసుకున్నాను. క్లీన్ చేసుకుని అలా వడియాల్లో కర్రీ కింద వండేసామట వేసి. అదే నేనంటే పాలు వేసి ఎగురు పెట్టాను. కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా, బాగుంటుంది కూడా అని. ఆ ఎల్లుల్లిపాయ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది మనకి అలా వేసి పెట్టుకోవడం వల్ల. ఇక పుదీనా, కొత్తిమీర మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. అది నేనేంటంటే మామూలుగా వండేసిన ఆ రోజు కొంచెం కరివేపాకు వేసి, ఇంకా కొత్తిమీర కూడా ఏమీ వేయలేదు, ప్లెయిన్గా వండేసామట. ఇందులో మనం మసాలా కూడా ఏమి వేసుకోవాల్సిన లేదు, మామూలుగా వండుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు. అది నేనైతే ఇలా సింపుల్గా వండుకుంటాను. ఈ కర్రీ బాగుంటుందని ఇలా వండానమాట. నేనైతే మధ్య మధ్యలో పిల్లలకి అలాగా ఎల్లుల్లిపాయలు అనేది ఎక్కువ వేసి పెడతాను. రోటి పచ్చళ్ళు కూడా కొంచెం ఎక్కువ వేసేస్తాను అనమాట ఎల్లుల్లిపాయలు, ఆ హెల్త్కి మంచిది కదని. ఇలా ఎల్లుల్లిపాయ తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలకి మనం మధ్య మధ్యలో కూడా అలా వేసి పెడితే కూడా మంచిది. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి.